మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయును. అంటే మనం ఏమైతే విత్తనాన్ని విత్తుతామో దానికి సంబంధించినటువంటి ఫలాన్నే మనం పొందుతాం కదా. దాన్ని చూసుకున్నట్లయితే మనం ఏదన్నా మేలైన కార్యాన్ని చేస్తే మేలైన ఫలాన్నే మనం పొందుతాం. అది కాకుండా మనం కీడు కార్యములు చేసినప్పుడు మనం మేలు కలగాలని ఎలా అనుకుంటాం? బైబిల్ చెప్తుంది కదా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట యొక్క ఫలమనే అనుభవించును. మనం మేలు చేస్తే మేలు మనకు జరుగుతుంది. అంతేగాని మనము కీడు చేసినప్పుడు దేవుడు కీడు చేసే దేవుడు కాదు, గాని ఆయన మన క్రియల ఫలము చొప్పున మనకి తీర్పిస్తారు. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుష్యుడా, నీవెవరమైనా సరే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వు మనుషులకి మంచి చేస్తున్నావా? నీ దగ్గర ఉన్న వాళ్ళకి మంచి చేస్తున్నావా? లేకపోతే బయట మంచిగా మాట్లాడతా చేదైన మనసు కలిగి కీడైన పనులు చేస్తున్నావా? ఏమి చేస్తున్నావు? నువ్వేమి చేస్తే దాని ఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఎవరు తీసిన గోతులో వాడు పడక తప్పదు. కాబట్టి జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు మంచి చేస్తే మంచిదే, నువ్వు మంచి ఫలాన్ని అనుభవిస్తావు. నువ్వు దీవెనకరంగా ఉంటే మంచిదే. అనేక మంది నిన్ను దీవిస్తారు కాబట్టి వారు పొందిన మేలును బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. అంతేగాని అనేక మందికి కీడు చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, అనేక మంది జీవితాల్లో నువ్వు చేదైన విషయాలు చేస్తూ చేదైన అనుభవాన్ని వారికి చవి చూపిస్తానని సంతోషిస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అలాంటి జీవితం ఎంతైనా మంచిది కాదు. నువ్వు కీడైన కార్యాలని ఈరోజు వారికి తడిపెడితే అలాంటి కీడైన కార్యాలే ఏదో ఒక రోజు నీకు ఎదురవుతాయి. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలమైన మనం మంచి కార్యాలు చేసేవారముగా ఉండాలి, మేలైన కార్యాలు చేసేవారముగా ఉండాలి. మనం క్రీస్తు బిడ్డలము కదా, మంచివారముగా ఉండాలి. దేవుని పనిలో మనం ముందుకు సాగేవారముగా ఉండాలి. కీడైన పనులు ఎవరికి కూడా చేయకూడదు. నీ ద్వారా ఎవరికైనా మేలు కలుగుతుంది అనుకుంటే దాన్ని నువ్వు చేయకుండా ఆపకూడదు. నీ చేతనైనంత మేలు నువ్వు చేసేయాలి. దేవుడు అదే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మేలైన కార్యములు చేయి. నువ్వు ఏ విత్తనం విత్తితే దాని పంటను నువ్వు అనుభవిస్తావు. నువ్వే కాదు, నీ పిల్లలు కూడా అనుభవిస్తారు. ఈరోజు నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు మంచిగా సంతోషంగా ఉంటారు. ఈరోజు నువ్వు కీడైన కార్యాలు తలపిస్తే నీ పిల్లలు కూడా ఆ యొక్క శాపాన్ని అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యాలు వింటున్నట్టు మన జీవితాల్లో మనం మేలు చేసేవారముగా ఉండాలి, మంచి చేసేవారముగా ఉండాలి. అనేక మందికి ఆశీర్వాదకరముగా మనం ఉండాలి. అనేక మందికి దీవెనకరముగా నువ్వు ఉండాలి. కుదిరితే నీ చేతనైతే మేలు చేయి, కీడు ఏమాత్రము చేయొద్దు. కీడు చేయాలనే ఆలోచన కూడా నీ హృదయంలోనికి రానివ్వమాక. అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనం మేలు చేద్దాం. మేలు చేస్తూ అనేక మందికి ఉపయోగకరముగా మనం ఉప్పు వేసినట్టు ఉండమని చెప్పారు దేవుడు మనల్ని. మనం ఉప్పు సారం మంచిగా ఉంటే బాగుంటుంది, తక్కువ తగ్గుమట్టికేస్తే దానికి మించేస్తే తినటానికి పనికిరాదు. కాబట్టి ఈరోజు నీ మాటలు ఉప్పు వేసినట్లుగా సారవంతముగా ఉండాలి. నీ క్రియలు కూడా అలా ఉన్నప్పుడు నువ్వు అనేక మందికి ఉపయోగకరంగా మారతావు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.